25వ అధ్యాయం 33, 34 వాక్యాలు చూడండి. 25, 33, 34. ఏశావు నేను చావబోతున్నాను గనుక యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. ఎక్కడ చదువుతున్నాం మనం? 25, 33. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయము. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమునకు ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇలా నువ్వు చదివిన మాట వాస్తవమే, కరెక్టే. ఏంటి చెప్పనా? నేను చావబోతున్నాను కనుక నాకు చిక్కుడుగాయల కూర ఇచ్చేయి, ఆకలి మీద ఉన్నాను అంటాడు. మధ్యాహ్నం కాసేపు ఆకలి అయితే ఎంతమంది చచ్చిపోతారు? చచ్చిపోతారంటారా? స్తోత్రం చెప్పండి. మరి ఇతనికి చూసారా, అతను ఒక శ్రేష్ఠుడు కదా, అతను ఒక శ్రేష్టమైనటువంటి శ్రేష్టత్వాన్ని సంపాదించుకున్నటువంటి వాడు కదా. అతను దేనికి అమ్మేశాడు దాన్ని? చిక్కుడుగా అంటే అదేంటి ఇష్టమే మనోడికి. ఒకరు చికెన్ కమ్మేస్తాడు, స్తోత్రం చెప్తారు. ఒక్కొక్కడు బీరు కమ్మేస్తాడు జ్యేష్ఠత్వాన్ని, మందు కమ్మేస్తాడు, ఒకడు పాము కూడా సిగరెట్ కమ్మేస్తాడు, ఒకడు జ్యేష్ఠత్వాన్ని అంటుంది. ఆ ఏముందిలే నా దేవుడు చూస్తాడు, అమృతం దగ్గర తాగుతుంటాడు. రక్షింపబడిన తర్వాత దేవుడు నిన్ను ఆస్వాదించాలనుకున్నప్పుడు ఒక సిగరెట్ తాగకుండా చచ్చిపోతామంట. సిగరెట్ తాగితే చస్తావు. అర్థమవుతుందా? నీ ఊపిరితిత్తులు పాడవుతాయి, నీకు క్యాన్సర్ వస్తుంది, నీ గుండె పాడవుతుంది. నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని సన్నిధికి వచ్చావు. ఆఫ్టర్ సిగరెట్ కోసం నీ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించదు. రాత్రి నేను చెప్పాను కొన్ని విషయాలు. సీరియల్ చూడకపోతే చస్తాడా? ఏమ్మా చచ్చిపోతారా? ఇక పొద్దుపోతారా? దాని జ్యేష్ఠత్వ హక్కుని దాన్ని చూస్తున్నావు అంటే, సినిమాలు సీరియల్ చూస్తున్నావు అంటే నిర్లక్ష్యం చేస్తున్నావా లేదా? తృణీకరించావు. నీకున్న రక్షణ, నీకున్న వాక్యం, నీకున్నటువంటి ఆధిక్యతను నువ్వు తృణీకరిస్తున్నావు. ఏశావుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియదు, అందుకనే వాడు శపించబడినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ రక్షణ విలువ నీకు తెలుసా? నీ రక్షణ విలువ నీకు తెలుసా? నువ్వు ఒక రక్షింపబడినటువంటి వ్యక్తిని, నువ్వు దీవించబడినటువంటి వ్యక్తిని, యేసు రక్తములో కడగబడినటువంటి వ్యక్తిని. నువ్వు కొన్ని స్థలాల్లోకి వెళ్ళకూడదు, కొన్ని చేయకూడదు, కొన్ని విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునంటారా కాదంటారా? అది నేను చెప్తాను ఒకసారి. ఇప్పుడు నేను వైట్ బట్టలు వేసుకున్నాను కదా, దున్నపోతు బుర్ర పోసుకొని వస్తుంటే నేనేం చేయాలి? పాస్టర్ గారు నేను దున్నపోతుకి భయపడి పక్కకి వెళ్ళాలా? ఇంతలా మగోడిని దున్నపోతుకి భయపడతారా అని మేసాలు వేసుకుంటే ముందుకెళ్తే ఏమైందో? నేను కూడా దున్న కలర్లోకి వస్తాను. అర్థం? దానికి దున్న కలరు, నల్ల కలరు. నేను కూడా బొమ్మ పోసుకుంటాను. నీ బ్రతుకు కూడా అలాగే అవుతుంది. నువ్వు జ్యేష్ఠుడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం. నువ్వు రక్షింపబడినటువంటి వ్యక్తివి. నీవు దయచేసి గమనించండి, దేవుడు మనల్ని బానిసలుగా చేయలేదు. మీకు తెలుసో తెలీదు. నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా బ్రతకండి లోకములో, అంతే చాలు. దేవునికి స్తోత్రం. అందరిలాగా నువ్వు బూతులు మాట్లాడకూడదు, అందరిలాగా నువ్వు నీచమైనటువంటి వాటిని ఆశపడకూడదు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏగుందా? ఏగ చూసారా? అదే మధ్యలో ఉన్న ఏగలు ఉన్నాయా? చూడండి ఒకసారి. ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయా? ఇగో ఏగలు ఉన్నాయి కదా. అవి మనం అక్కడ పంచదార పెడితే ఏం చేస్తాయి చెప్పండి? తింటాయి.
ఇక మంచి మంచి స్వీట్లు పెడితే కూడా తింటాయి, తేనె కూడా తింటాయి. పిల్లోడు అక్కడ 2 వేస్తే అది కూడా తినేస్తుంది. తేనె ఉంది కదా, తేనె ఉంది కదా, అది పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని మాత్రమే తింటుంది. ఒకవేళ స్వీట్లు కూడా తింటే తినొచ్చు. పిల్లోడు అక్కడ 2 వేస్తే వాలిందంటారు దాని మీద. రెండింటిని అప్పటికీ తింటది, ఒకటే తింటుంది. అంశత నువ్వు ఒకవేళ 1 లీటర్ పాలు 10 లీటర్ల నీళ్ళలో కలిపితే అది తిరిగి ఆ పాల వరకే స్వీకరిస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పదు. ఆ పాల వరకే స్వీకరిస్తుందట, మిగతా నీళ్ళ జోలి కానీ వెళ్ళదు అంటారు. అలాగనే నువ్వు లోకములోనే ఉండాలి, లోకం మధ్యలోనే ఉండాలి, అక్కడే కాపురం చేయాలి. ఆ లోక మాలిన్య అంటకుండా బ్రతకాలి. బ్రతకాలి అంటే దయచేసి మీరు గమనించండి, అతడు తనకు వచ్చినటువంటి అతనుకున్నటువంటి ఆ శ్రేష్టత్వం యొక్క విలువ అతనికి తెలియలేదు. అతనికి శ్రేష్ఠుని యొక్క విలువ తెలియలేదు, శ్రేష్టత్వం యొక్క విలువ తెలియలేదంటే దేవుని విలువ కూడా వానికి తెలియదు. బైబిల్ చదువుతుంటే యేసావు ఒక్క పూట కూటి కొరకు శ్రేష్టత్వం అభివేసుకున్న యేసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను నీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకుని అంటాడు. యేసావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను నీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకున్నట్టాడు. అర్థమంతా తప్పుడు అల్లి చెప్పండి. యాకోబు కూడా ఆకలి అవుతుంది. యాకోబుకు కావాల్సింది తన శరీర సంబంధమైన ఆహారం కాదు, తనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆహారము కావాలి. దేవునికి స్తోత్రం. అదే టైంలో మధ్యాహ్నం ఇద్దరికీ ఆకలి అవుతుంది. ఒకడేమో ఆహారం తీసుకోమని ఇచ్చాడు, ఒకడేమో ఇచ్చి నేను శ్రేష్టత్వాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. కానీ అక్కడ ఎవరు చూడలేదు, తన తల్లి చూడలేదు, తన తండ్రి చూడలేదు, ఎవరు చూడలేదు. ఆ ఒప్పందం ఎవరు వినలేదు కూడా. ఆకాశమందున దేవుడు ఆ ఒప్పందాన్ని విన్నాడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న నీ బుద్ధిహీనత పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు. నువ్వు చేస్తున్న పనులు, నీ పాపం, నీ మాటలు ఎవరింటున్నారు చెప్పండి? నువ్వు రహస్యంగా చూస్తుంది ఎవరు చూస్తున్నారు? అమ్మా సెల్ ఫోన్లో చూస్తున్నా, సొల్లు ఖర్చుకుంటా ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు నెట్లో ఓపెన్ చేసి ఏం చూస్తున్నావో దాన్ని దేవుడు చూస్తున్నాడు. మంచి చూస్తున్నావో చెడ్డ చూస్తున్నావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావో, నువ్వు ఒంటరిగా గదిలో ఉండి ఇప్పుడు చెప్పు, ఇందాక మా మమ్మీ ఉన్నారు చెప్పు, ఇప్పుడు ఎక్కడున్నావు, ఇప్పుడు డాబు మీదకి వచ్చింది చెప్పు. ఎవరు ఎనుకుపోవచ్చు? మీ మమ్మీ ఎనుకుపోవచ్చు, మీ డాడీ ఎనుకుపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి అంతకంటే తెలియకపోవచ్చు. ఇంటికి వచ్చాక భక్తుడు అయిపోతావు కదా, మామూలు భక్తుడు కాదు. ప్రార్థనకి వెళ్దామా ఈరోజు అని వస్తావు, మళ్ళీ అక్కడ పనికిమాలు వేసేస్తావు. ఇది ఎవరు చూడరు, కానీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు శపించబడడానికి, నువ్వు దరిద్రుడు కావడానికి కారణం అది అయ్యి ఉండొచ్చేమో. ఒకసారి మీరు ఆలోచించండి, స్తోత్రం చెప్పండి ఒకసారి, దయచేసి గమనించండి. మీరు అమూల్యమైన యేసు రక్తములో కడగబడ్డారు. శ్రేష్ఠుడైన దేవునికి మీరు బిడ్డలుగా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. మనము ఈ భూ సంబంధమైన వ్యక్తులు కాదు, పరలోక సంబంధమైన వ్యక్తులు. మన పౌరత్వం పరలోకములో ఉంది. మనం అక్కడికి చేరవలసినటువంటి వారు అయి ఉన్నాం. మీలో చాలా మందికి బాధగా ఉందేమో, ఇక్కడ నాకు ఇల్లు లేదండి పాస్టర్ గారు, ఈ హైదరాబాద్ లో చిన్న ఇల్లు ఉన్న పర్వాలేదు అనుకొని. చాలా మందికి ఇల్లు ఉన్నాయి ఇబ్బందులే మీకు కదా. అలాగే మీకంటే ఇప్పుడు మాకు పెద్ద బాధ అయిపోయింది. ఎందుకంటే మీరేమో రేట్లు అట్లాగే ఉన్నాయి, మా రేట్లు ఏమో అభివృద్ధి లేదు, గుడ్డు లేదు. ఇప్పుడు రేట్లు ఎక్కువైపోయింది మాకు. పేదోడికి గుడిసి కూడా దొరికేటట్లేదు రానున్న దినాల్లో. దయచేసి మీరు గమనించండి. ఇక్కడ ఇల్లు లేకపోవచ్చు, నీకు పరలోకములో ఉంది. ఎందుకంటే నువ్వు అక్కడ సంబంధమైన వ్యక్తివి, ఇక్కడ సంబంధమైన వ్యక్తివి కాదు. దేవునికి స్తోత్రం. నీ పేర్లు పరలోకములో నమోదై ఉన్నాయి. నువ్వు అక్కడికి చేరవలసినటువంటి వాడు అయి ఉన్నావు. దయచేసి మీరు గమనించండి. ఈ యాస్యావు పాడవడానికి మొట్టమొదటి కారణం చెప్పండి, తన శ్రేష్టత్వాన్ని తృణీకరించుట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇంకొక మాట కూడా చెప్పగలరా, చదవగలరా? చూడండి, ఆదికాండం 25-27 వాక్యం చూడు. యా 25-27. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు ఏకాంటి యందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించెను. యాకోబు ఎవరు చెప్పండి? సాధువు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. 27-41 వాక్యం చూడు. తన తండ్రి పగపట్టెను. యాకోబు సాధువు, ఏశావు పగపట్టేవాడు. సాధువు అనగా సాత్వికుడు కదా, పగుండదు అతనుడు, ద్వేషముడు సాధువుడు. పగబట్టేవాడు ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, అతను అసూయ ఉంటుంది, అతను పగబట్టే మనసు. వెంటనే తప్పిదాలు మర్చిపోయేవాడు కాదు. అర్థం అవుతుంటారా మీకు? స్తోత్రం చెప్పండి. యాకోబు సాధువు అంటే ఎర్రబట్టలు వేసుకొని కాషాయాత్రలు వేసుకొని ఆరాధన. సాధువు అంటే ఆ సాధువు కాదు. సాధువు అనగా సాత్వికుడు, దీన మనసు గల వాడు. ఇతరుల మీద పగ తీర్చుకోనటువంటి వాడిని ఏమంటారు చెప్పండి? ఒక దెబ్బ కొట్టినా సరే నీ కర్మ అనుకునే వాడిని ఏమంటారు? చేతకాని వాడా సాధువు అంటారా? చేతకాని వాడు కాదు, సాధువు అంటారు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు? దెబ్బకి దెబ్బ, కట్టికి కన్ను, పంటికి పన్ను అని చెప్పారా? సపరేట్ అండి. పన్ను బిగితే పన్ను బిగేట, కన్ను బిగితే కన్ను బిగేట, కాలు తీసేస్తే కాలు తీసేయాలి కదా. ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించరు. అంటే క్షమించే మనసు ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆ సిస్టమ్ లేకుండా లేచాం, కళ్ళు తెరిచాం, కాకపోతే ఇందాక నిద్రపోయాం. హల్లెలూయా. కాకపోతే మీ ముఖాలన్నింటి ఉన్నాయి కనుక ఆమెను ఎవరు గమనించట్లేదు. కొంచెం గమనించండి. ఒకసారి నిద్ర వస్తే మరలా వచ్చింది, బాగుండు అని నిద్ర త్వరగా ఆగడం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దయచేసి మీరు గమనించాలి. మీరు పగబడతారా? పగబడరా? మీరు పక్కన ఉంటారు, ఏం అడుగుతారు? మీరు పగబడతారా? సాధువుదా? నీకు పెళ్ళైన కొత్తలో మీ అత్తగారు ఒక మాట అన్నది కదా, గుర్తుందా? అమ్మ నీకు గుర్తుందా? మా అమ్మ వయసు లాగుందా? గుర్తుందంటుందండి. అంటే వాళ్ళ పెళ్ళి 5 సంవత్సరాలు, కనీసం 50 ఏళ్ళు ఉన్నాయి, 40 ఏళ్ళు అయింది. ఇంకా గుర్తుందంటే దాని అర్థం ఏంటి? ఇంకా గుర్తు పెట్టుకోవడం అంటే ఆ మాట దాని అర్థం ఏంటంటారు? లోపల పక్క ఉంది, నవ్వుతో పలకరిస్తుంది, ఈ ముసలు మామూలుగా అని అంటున్నారు. ఇప్పుడే ఉందని ఏదో తెలుసో తెలియకో అప్పట్లో ఆమె కూడా అంతకుముందు అత్త ఎప్పుడు కాలేదు కదా, అప్పుడే ఫస్ట్ అయింది, నువ్వే ఫస్ట్ కోళ్ళవే. అంతకుముందు అత్తగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా ఆమెకి, ఆ అనుభవం లేదు కదా. అందుకనే అడగమే చెప్ప పగబడతానేమో అని చలాయించింది ఆమె. పాపం ఆమెకు తెలియదు కదా ఆమెకి. ఆమె కూడా కొత్తగా అత్త అయిపోయింది, నువ్వు కూడా కొత్తగా కోళ్ళమైపోయావు. నీకు కూడా తెలియదు అప్పుడు, ఆ అనుభవం లేదు. ఇద్దరు ఎలా మసలు కావాలో తెలియదు. అందుకనే కొన్ని తేడాలు వచ్చినాయి అనుకోండి, అవి మర్చిపోవాలా, కడుపులో పెట్టుకోవాలా? క్రైస్తవ లక్షణం ఏమిటి? భార్య భర్తలో ఆయన కూడా ఫస్ట్ భర్త అయ్యాడు అంతే, అందుకని ఆమె భర్తగా ఉన్నాడా? తెలియదు కదా బాబు, అప్పుడే కొత్తగా భర్త అయ్యాడు. అందుకని కొత్తగా ఏదైనా పని చేస్తే మనకు కొన్నిసార్లు తెలియదు. మీరు ఫస్ట్ ఇన్నిసార్లు కసి వేశారో, సప్పిడి వేశారో, పాడు చేశారో, ఇన్నిసార్లు దెబ్బతిని తర్వాత నేర్చుకున్నారు కదా. అలాగునే దయచేసి గమనించండి, ఈమె కూడా ఫస్ట్ భార్య అయిపోయింది అంతే, అంతకుముందు భార్యగా ఎప్పుడు లేదు.
ఇప్పుడే భారీగా వచ్చింది. అందుకని కొన్ని లోపాలు ఉంటాయి. కానీ వాటిని ఏం చేయాలి చెప్పండి? ఏమో సరి చేసుకోవాలి, ఆయన్ని క్షమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సరి చేసుకోవాలి, ఏమే ఆయనను క్షమించాలి. అత్త సరి చేసుకోవాలి, కోడలు క్షమించాలి. కోడలు సరి చేసుకోవాలి, అత్త క్షమించాలి. అలాగనే పగపడుతున్నటువంటి వ్యక్తులు ఎప్పటికీ వారు క్షమించరు. క్షమాపణ అడిగినా క్షమించరు. చేసిందల్లా చేసి క్షమించమంటే సరిపోయింది అనుకున్నావా? అర్థమవుతుంది. వీళ్ళు కూడా చాలా మంది ఒక్క తల్లుదండి సారీ లాగా వదిలిచ్చేసి కాసేపు అయిన తర్వాత సారీ అంటే వాటర్ పోవాలి కదా. దయచేసి గమనించండి, సారీ చెప్పడం అనేది చాలా ఉచితమైన పని అయిపోయింది. అసలు అంత కోపం నీకు ఎందుకు వస్తుందంటే నీవు వేటగాడివి, పగబట్టేవాడివి. అర్థమవుతుందా? దయచేసి మీరు గమనించండి. పగపట్టేటువంటి వారిని దేవుడు ఎప్పటికీ దీవించలేడు. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? మీరు ఆశీర్వాదములకు వారసులగుటకు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషునైనను చేయక వారిని దీవించండి అంటుంది బైబిల్. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఎవరి మీద అయినా పగున్నట్లయితే దయచేసి మీరు ఇప్పుడే క్షమించండి. వాడి సంగతి తేలవకండి, దేవుడికి అప్పచెప్పండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళ సంగతి మీరు తేలవకండి, దేవునికి అప్పచెప్పండి. దేవుడు చూసుకుంటాడు. అవసరమైతే ఆయన ఎంత కరుణమైందంటే వారిని దేవుడు రక్షించుకొని నీ దగ్గరికి వచ్చి నీ చేతులు పట్టుకొని క్షమాపణ అడిగేటట్లు చేయగలడు. అంతకంటే గొప్ప కార్యం ఏమిటి? ఆడి నాశనాన్ని మీరు కోరుకోవద్దు, ఆడి రక్షణ కోరుకోండి. ప్రభా, అతను నన్ను అపార్థం చేస్తున్నాడు కనుక నా తండ్రి అతను మార్చండి, అతను నా యొక్క మంచితనం అతను గ్రహించేటట్టు తన కన్నులు తెరవండి. అతను నా దగ్గరికి వచ్చి అంటే క్షమాపణ అడగాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అలా తప్పు చేయి, అలా ప్రార్థన చేయి, తప్పు లేదు దానికి. అలా కాకుండా నా ప్రభువా నీకే అప్పగిస్తున్నాను తండ్రి, నా శత్రువులు నువ్వు తొక్కాలా? నా ప్రభువా శత్రువులు తొక్కాలా? శత్రువు నాశనాన్ని దయచేసి ఎప్పుడు కోరుకోవడానికి దేవుడు అనుమతించలేదు మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పాత నిబంధన కాలం. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వారి రక్షణ మాత్రమే కోరుకోవాలి. హల్లెలూయా. చాలా మందికి తోడుకోవడం మీద కూడా భలే పగలు ఉంటాయి కదా సిస్టర్, ఉంటాయి కదా. స్తోత్రం చెప్తారా? తోడుకోవడం అప్పుడప్పుడు పలకరించుకుంటారు కానీ వాళ్ళకి ఏముంది ఎదుగుతున్నారు ఎదగని. వాళ్ళ పిల్లలు శత్రువులు అవ్వాలని ఏం కోరిక. నీ పిల్లలు కూడా ఎదుగుతున్నారని సంగతి మర్చిపోయావా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా? సౌతుల మీద అంటే అది వేరండి. సౌతులే కదా, ఒక అతను నిద్ర చేసుకుంటే సౌతులు అంటారు కదా. వాళ్ళ కోటలాట అంటే అది ఇంటర్నేషనల్ గొడవ ఉండేది, ఆగదు. అర్థమవుతుంది, అది పెద్ద గొడవ. తోడుకోవడం ఎప్పుడు అలా గొడవ పడవచ్చు అంటారా? అమ్మా స్తోత్రం చెప్పగలరు. సంఘంలో ఒకరి మీద ఒకరు పగబట్టవచ్చా? పాస్టర్ గారి మీద పగబట్టవచ్చా? అమ్మా మీకందరికీ నేను మనం చేస్తాను. యాకోబు ఎంత సాధువు అంటే తన మామ 10 మార్లు జీతం మార్చినప్పటికీ, తను మారాడు, చాలా మారిపోయింది యాకోబు. 10 మార్లు జీతం మార్చినప్పటికీ ఆయన మరలా తిరిగి అతని మీద పగ తీర్చుకోలేదు. హల్లెలూయా. పగ తీర్చుకోవడానికి వస్తున్నటువంటి యాసేవుకి దాదాపు 10 మార్లు 7 మార్లు తనకి సాష్టాంగ కాళ్ళకి నమస్కారం చేస్తూ వచ్చాడట. 7 మార్లు తను అన్ని వస్తున్నాడు అనుకోండి, అలా పడిపోతాడు, నాలుగు పడిపోతాడు, మరలా వేస్తాడు, వందనాలు పెడతాడు, మరలా వారు పడిపోతాడు, మరలా వందనాలు పెడతాడు. ఎన్నిసార్లు పడకుండా మీ అమ్మాయి మీద నీకు ఎప్పుడైతే కోపం వచ్చిందనుకోండి, గొడవ పడ్డారు అనుకోండి, ఎదురు పెడితే ఏం చేస్తారు? సిక్కున్నోడైతే నా ఎదుటికి రాడు అంటాడు, అంతే కదా. యాకోబు ఎంత శాతగానుడు అంటారో యాకోబు. స్తోత్రం చెప్పండి. యాకోబుని గురించి బైబిల్ ఏం చెప్పనా? దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చారు తెలుసా? యాకోబు మగసిరి గలవాడట. దేవునికి స్తోత్రం చెప్పగలరు. యాకోబు మగసిరి గలవాడై దేవునితోనూ మనుషులతోనూ పోరాడి
గెలిచాడు అన్నాడు. ఎంత మగసిరి కలిగినటువంటి వాడు అన్న దగ్గర ఎన్నిసార్లు బాధలు పడ్డాడు? 7 మార్లు బాధలు పట్టి నమస్కరించాడండి. అసలు అతను ఎంత సాధువుకున్నామో మీరు ఆలోచించండి. అతను చేతగాని వాడయ్యాడా? చేతగాని వాడు అయింది వాడు చెప్పండి. అతను సాగు, ఇతనేమో పగపట్టే వేటగాడు. ఇంకొక మాట కూడా, ఇతను శపించబడడానికి, ఇతనికి దీవెన దొరకపోవడానికి 3వ కారణం ఏమిటంటే, చూడండి ఒకసారి, హల్లెలూయా చెప్పగలరా? యాకోబులో అదే ఆదికాండము 28, 11, 12 వాక్యాలు చూడండి బ్రదర్. 10 నుండి చదివినా పర్వాలేదు, 11 నుండి చదువు. ఒక చోట చేరి బ్రద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు ఒక కలకన్ను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలిచి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను, దాని మీద దేవదూతలు ఎగుచూ దిగుచూ ఉండెను. మరియు యెహోవా అతనికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును యెహోవాను, నీవు పడుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె వగును. నీవు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకును, దక్షిణ తట్టుకును వ్యాపించదవు. భూమి యొక్క సమస్త వంశములన్నీయు నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని చెప్పగా. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క మాట మీరు జాగ్రత్తగా, యాకోబుకి ఏశావుకున్న తేడా నేను చెబుతున్నాను, మీకు అర్థమవుతుందా? యాకోబు తలగడ ఎవరు? ఒక రాతిని తీసుకొని తన తలగడగా చేసుకున్నాడు. అంటే దాని మీద ఆధారపడిపోయాడు. తలగడగా చేసుకోవడం అంటే మనం వేసుకుంటున్నటువంటి తలగడ దిండులా కాదు. దాన్ని ఏం చేశాడంటే, రాయి అనుకోండి, ఈ రాయిని తీసుకొని ఈ రాయి మీద ఆ రాయి ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యం. ఈ రాయిని ఎప్పుడైతే తన రాయి మీద ఆనుకున్నాడో, ఈ రాయికి పైగా ఉన్నటువంటి సృష్టికర్త దేవునికి అతనికి సంబంధం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు తన తలగడి. ఏశావుకి ఆధారం ఎవరు? తన విల్లే తనకు ఆధారం. విల్లు తెలుసు కదా, విల్లు తన ప్రాణాన్ని రక్షించేది ఎవరనుకుంటున్నాడు? ఏశావు. బాలు. ఎవడైనా శత్రువు వస్తే వేస్తానంటాడు. నేను మాంసం ఏదైనా సంపాదించాలంటే నా విల్లు నా దగ్గర ఉంది అంటాడు. అర్థమవుతుందా? తన విల్లును నమ్ముకున్నాడు అతడు. యాకోబు ఎవడు నమ్ముకున్నాడు? ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుడిని ఆధారం చేసుకున్నాడు. అర్థమైందంటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకు ఆధారం ఎవరు? ఇదిగో గట్టిగా మామూలుగా హృదయపూర్వకంగా చెప్పండి, దేవుడేనా? స్తోత్రం చెప్పండి. పేదవాళ్ళందరికీ దేవుడే ఆధారం. ఇంకెవరుంటారే? ధనం ఉన్నోడికి ధనమే ఆధారం. ఎన్ని బంగారాలు ఉన్నటువంటి వారికి దానికి ఆధారం. పదవి పలుకుబడులు ఉన్నటువంటి వారికి అతనికి అదే ఆధారం. కానీ ఒకవేళ నీకు ధనధాన్యములు ఉన్నా దేవుణ్ణి ఆధారము చేసుకున్నట్లయితే నీకు ఆధారమై ఉన్న, అదే సమయంలో ఏమంటాడంటే, మనకు ఆధారమై ఉన్న దేవుడు నరుడు కాదు. ఇశ్రాయేలుకి ఆధారమై ఉన్నవాడు నరుడు కాదు అంటాడు. ఒకటే మాట. దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి? నీకేదైనా అవసరం వస్తే ఎవరిని అడగాలి? చాలా చక్కగా చెబుతున్నారు కానీ మరి ఆధారపడుతున్నారో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. యాకోబు మనుషులను ఆధారం చేసుకోలేదు, దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుచున్నాడు అతను. హల్లెలూయా. దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కనుక అతనికి హాని చేయవాడు ఎవడు కనిపించలేదు. దయచేసి గమనించండి. ఒక రాత్రి తన అన్నయ్య చంపడానికి వస్తున్నప్పుడు
అతను తన భార్యను ముందు పంపించేసి, తన పరివారిని ముందు పంపించేసి యబ్బోకు రేవు దగ్గర అతను ఒంటరిగా మిగిలిపోయాడట. దేవునికి స్తోత్రం చెప్పగా. తన అన్న దాదాపు 400 మందిని తీసుకొని వస్తున్నాడండి. యుద్ధానికే వస్తారు ఖచ్చితంగా. బయలుదేరిన ఉద్దేశం అది. యాకోబును చంపడానికే బయలుదేరాడు అతడు. 400 మందిని తీసుకొని ఎదురు రావాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఇతను ముందుగానే ఊహించాడు. యాకోబు ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం చెప్పగలరా? యాకోబుకి దర్శనం ఉంది. యాకోబుకి ప్రవక్త అతనికి ముందు జరిగే సంగతులు తెలుసు అతనికి. అలాంటి వాడు ఖచ్చితంగా ఊహించాడు. తన భార్యను తను రక్షించలేడు, తన కొడుకును రక్షించలేదు, తన దగ్గర చాలా మంది పరివారు ఉన్నారు, వాళ్ళు కూడా రక్షించలేరు. ఇప్పుడు యుద్ధం కావాల్సింది. నా దేవుని మీద ఆధారపడతానని యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి మోకరించాడట. దేవునికి స్తోత్రం చెప్పగలరా? నా తండ్రి నాకు ఆధారం అయ్యున్నవాడు మీరే, మీరు తప్ప ఒక ఆధారం నాకు లేదు అని మోకరిస్తే ఆకాశంలో ఉన్న దేవుడు మోకరించిన యాకోబు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించగలరా? ఎవరైతే మోకరిస్తారో, మోకరించి ప్రార్థన చేస్తారో, ప్రార్థించే వారి దగ్గరికి ఎవరు వస్తారు? హల్లెలూయా. దేవుని దించగలిగిన శక్తి దేనికి ఉంది? ఎంత చేస్తున్నారా? చేస్తున్నారా? ప్రార్థన అందరూ చేస్తారు. అన్నం తినేటప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుని ఏంటి? స్తోత్రం నాయన ప్రభు, అన్నం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి, నాకు ఆత్రంగా ఉంది, తినేస్తున్నాను తినమా? అర్థమవుతుందా? 3 సార్లు చేస్తే తింటాం, 3 సార్లు తింటాం, 3 సార్లు ప్రార్థన చేసుకుంటాం. అన్నం ఎంతసేపు పెట్టుకుంటారు తినడానికి? కనీసం అరగంట పెట్టుకుంటారు. ప్రార్థన ఎంతసేపు చేయగలుగుతాం? మాంసం మొక్క నవ్వినంతసేపు అన్నా చేస్తున్నారా? అంటే అన్నం తినేటప్పుడు కాదు ప్రార్థన చేయమని చెబుతుంది. అన్నం తినేటప్పుడు 2 మాటలు చేసుకోవాలి చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోకరించినప్పుడమ్మా అప్పటి వరకు టీవీ చూసి 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 నీ పని అయిపోయి, అబ్బా ఇక టీవీ కట్టేరా ఇక ఆపరా టీవీ ప్రార్థన చేసుకోవాలంటావా? చివరిలో స్తోత్రం ఆయన పాస్టర్ గారు దేశాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు కదా. దేశాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా రాష్ట్రానికి జ్ఞాపకం చేసుకుంటాం. మనుషులందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా పాస్టర్లందరూ జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటారు, బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటారు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మర్చిపోయిన తండ్రి పాస్టర్ గారిని, పాస్టర్ గారిని, సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాండి. ఆమేన్. అంతే కదా. ఇదంతా పాస్టర్ అంత అర్థం చేసేసాం లేదా? ప్రపంచం వరకు కూడా చేసేస్తాం. ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు తెలంగాణ ఆంధ్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. 2 మాటలు అయిపోయింది. ప్రార్థన చేసేటప్పుడు దయచేసి మీరు గమనించండి, మీరు ఆత్మతోను అదే హృదయపూర్వకమైన ప్రార్థన, మనస్పూర్వకమైన ప్రార్థన అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థనలో ఆసక్తి గల ప్రార్థన, నిజముగా ఆత్మతో నింపబడి చేసే ప్రార్థన, విశ్వాసంతో నింపబడి చేసే ప్రార్థన, కన్నీళ్లతో దేవుని దగ్గర మొరపెట్టే ప్రార్థన, విశ్వాసంతో నిండి చేసే ప్రార్థన. అవును కదా? స్తోత్రం చెప్పండి. నాకు తెలిసి నీకు టైం లేకపోతే 5 నిమిషాలు చేసిన కన్నీళ్లతో చేసిన ఆ ప్రార్థనకు జవాబు దిగొస్తుంది. దేవునికి స్తోత్రం. ఆవిలించకుండా అరగంట చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మాకు నుంచి కింద పడుచుకోరు. స్తోత్రం ఆయన, స్తోత్రం 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 అది పొడుచుకుంటూ తల మొదలు కొట్టుకొని 1 గంట చేసిన నీ ప్రార్థనకు ప్రతిఫలం రాదు. చేయదలుచుకుంటే ఎలా చేయాలి చెప్పండి? హల్లెలూయా. మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయండి. సరే కన్నీళ్లు రాలేదనుకోండి, కనీసం ఆసక్తితోనైనా ప్రార్థన చేయండి. అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుడు యాకోబు ఎదుటికి
దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే అడుగుతాడు, వచ్చావా ప్రభు అని కాళ్ళు పట్టుకున్నాడు. అమాంతంగా పట్టుకున్నాడా లేదా? ఎందుకు కాళ్ళు పట్టుకున్నావు అని ఏమన్నాడు? దేవా నన్ను నీవు ఆశీర్వదించు నాయన అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించమన్నాడు కదా. ఎందుకని ఆయన లేట్ చేసాడు, ఆశీర్వదించట్లేదు, వదిలిపెట్టట్లేదు. ఎంతసేపు చేస్తాడో ప్రార్థన అనుకున్నాడు ఏమో ప్రభు. తెల్ల ఎంతవరకు ప్రార్థన ఆపలేదు. మాట్లాడితే ఏమంటాడు? నన్ను నీవు మా అన్న చేతిలో తప్పించమని అడిగాడా? శత్రువు అన్నాడా? నన్ను ఆశీర్వదించు. సరే నీకు దీర్ఘాయుష్ని ఇస్తున్నాను అన్నాడు అనుకోండి, ఆడు చంపగలడా? హల్లెలూయా. నేను నిన్ను, నీ బిడ్డలను, నీ ఆస్తిపాస్తుల్ని నేను ఆశీర్వదించానని చెప్పాను అనుకోండి, ఆడు దోసుకోగలడా? దోసుకోలేదు. కారణం ఏంటంటే ఇతను చాలా తెలివైనటువంటి వాడు. యాకోబు మీకు తెలుసో తెలియదో, దావీదులాగా. దేవునికి స్తోత్రం. దావీదు కూడా చాలాసార్లు ప్రార్థన చేశాడట, తండ్రి ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించండి నాయన అని. దేవుడు వచ్చి ప్రత్యక్షమై నీకేం కావాలి దావీదు అని అడిగితే, ప్రభువా నన్ను రాజు చేసే ప్రభువా అన్నాడా? అనలేదు. ప్రభువా నీ కృప నాకు చాలు నాయన అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ కృప నాకు చాలును. ఎంత న్యాయమైనటువంటి, నీ కృపలో నాకేమి ఇవ్వాలనుకుంటే దానిని మీరు ఇచ్చేస్తారు. నీ కృప నాకు తోడుంటే చాలు. ఎందుకంటే కృప యొక్క విలువ ఏమిటంటే, కృపే ఉన్నట్లయితే ఆ కృపలో ఆరోగ్యం ఉంటుంది, కృపే ఉన్నట్లయితే ఆ కృపలో ఘనత ఉంటుంది, కృపే ఉన్నట్లయితే ఆ కృపలో ఐశ్వర్యం ఉంటుంది. అర్థమవుతుంది. కృపే ఉన్నట్లయితే ఆ కృపలో మనం 1-2 పొరపాట్లు చేసినా ఆ కృప మనలను క్షమిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దావీదు ముందుగానే అడిగాడు, నైనా నేను ఏమైనా బుద్ధి లేని పని చేస్తానేమో, ఎందుకంటే బెచ్చపా లాంటిది నాకు ఎదురుపడింది కదా, ఎక్కడో చోట లేనిపోయింది పనికి మాలు వేసేస్తానేమో, దయచేసి నీ కృప నాకు చాలు అన్నాడు. కృపనిచ్చేసాడు. హల్లెలూయా. దయచేసి గమనించాలి, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు